శివలింగం పైన కాలు పెట్టిన ఈ తిన్న అనే భక్తుడు మీకు తెలుసా? తిన్న అనే ఈ వేటగాడు శాస్త్రాలపైన అవగాహన లేని ఒక అమాయకమైన భక్తుడు. పగటిపూట వేటాడి రాత్రిపూట సువర్ణముఖి నదిలో నుంచి నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి వేటాడి తెచ్చిన పచ్చి మాంసాన్ని పరమశివునికి నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయం వచ్చిన పూజారులు శివలింగం మీద పచ్చి మాంసం అలాగే ఎంగిలి చూసి దిగ్భ్రాంతి చెంది ఎవరో అపవిత్ర పూజలు చేస్తున్నారు అని భయపడి దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆ పూజారికి కలలో దర్శనమిచ్చి రేపు దాక్కుని చూడు నిజమైన భక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పారు. మరుసటి రోజు పూజారి చెట్టు వెనకాల దాక్కుని చూశాడు. తిన్నడు రోజులానే తన పూజ మొదలు పెట్టాడు. అయితే హఠాత్తుగా శివలింగం కుడికన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు కంగారుగా ఔషధ మూలికలు పెట్టినా ప్రయోజనం లేదు. వెంటనే తిన్నడు తన పరమ భక్తితో కుడికన్ను తీసి శివలింగానికి పెడతాడు. అయితే రక్తం ఆగిపోయింది. కానీ తర్వాత ఎడమ కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన ఎడమ కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కానీ ఈ కన్ను కూడా తీసేస్తే ఎక్కడ పెట్టాలో చూడలేడు కాబట్టి ముందుగా శివలింగం మీద కాలు పెట్టి దాన్ని గుర్తుగా చేసుకుని రెండో కన్నును తీసి శివలింగానికి అమర్చుతాడు. ఈ పరమ భక్తి చూసిన పూజారి ఆశ్చర్యంగా అక్కడికక్కడే నిలబడిపోయాడు. తక్షణమే శివుడు ప్రత్యక్షమయ్యి తిన్నన్ని దగ్గరకు తీసుకొని తనకు మోక్షం ప్రసాదించారు. ఈ కన్నప్ప మీద ఒక సినిమా కూడా తీశారు. ఇది జరిగిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి. కన్నప్ప తన కళ్ళు అర్పించిన ప్రదేశాన్ని కన్నప్పేశ్వర కొండగా పిలుస్తారు. అక్కడికి చేరుకోవడానికి సుమారు 325 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైన భక్త కన్నప్ప ఆలయం అలాగే ఆలయం పైన శ్వేతవర్ణంలో శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మీరు కూడా శివుణ్ణి ఆరాధించే వాళ్ళు అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.